మాట్లాడుకుందాం. 1,40,00,000 లక్షల పంట దిగుబడి వచ్చింది సార్. మనం మిగతా వాళ్ళందరికీ సమయం ఇద్దాం, మళ్ళీ మీతో మాట్లాడతాం. రైట్ మనోతరాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో చాలా అనుమానాలకు తావిస్తుంది ఇది. ఈ డాక్యుమెంట్లు కావాలని చేస్తుందా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందని చాలా ప్రజల్లో కొంతమేర టెన్షన్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిజంగా డాక్యుమెంట్లు ఫైళ్లు కాలిపిన పరిస్థితి. దీనివల్ల అంటే కాలిపిన పరిస్థితి, ఇప్పుడు డాక్యుమెంట్లు ఫైళ్లు కాలిపిన సందర్భంలో దానికి సంబంధించి ఏమన్నా ఉపయోగం ఉందా దాంట్లో? లేకుంటే చాలా ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఓన్లీ ఎల్ఎన్టీకి సంబంధించిన ఫైల్స్ మాత్రం కాలిపోయని చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఇది ఎట్లా చూడాలి? చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తుంది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి అగ్ని ప్రమాదంగా కనపడుతుంది. ఎందుకంటే అక్కడ సుందిళ్ల వద్ద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు విచారణ జరిపారు. పెద్ద బోర్ హోల్స్ వేస్తున్నారు. అక్కడ బోర్ హోల్స్ వేసి అసలు ఇది ఏంది, భూమి ఏందని దాని పరీక్షలు, దాని నాణ్యత అవన్నీ కూడా బయటపడతాయి. అట్లాంటి తరుణంలో అదే ఎల్ఎన్టీకి సంబంధించిన జనరల్ మేనేజర్ సురేష్ అనేటువంటి వ్యక్తి ఆ ప్రాజెక్టును సందర్శించి ఆ ఎల్ఎన్టీ యొక్క క్యాంప్ ఆఫీసును సందర్శించినటువంటి 3-4 రోజుల్లోనే అక్కడ అగ్ని ప్రమాదం జరగటం చాలా విచిత్రంగా, ఆలోచనాత్మకంగా ఉంది. కాబట్టి మేమేమంటామంటే ఇట్లాంటి తప్పిదాలు, ఇట్లాంటి అవినీతి బయటపడకుండా ఉండాలంటే ఇట్లాంటి అగ్ని ప్రమాదాలు, కృత్రిమ అగ్ని ప్రమాదాలను సృష్టించడం మన సినిమాల్లో చూసినాం. కానీ ఇప్పుడు ఈ కాళేశ్వరం అనే అంశం ప్రారంభమైన దగ్గర నుంచి ఇట్లాంటి వార్తలు, మనం సినిమాలో వార్తల్ని ప్రత్యక్షంగా మన తెలంగాణలో చూస్తున్నాం. వాస్తవంగా కాళేశ్వరం అనేది ప్రకృతికి విరుద్ధం. అదేవిధంగా ప్రాణహిత చేవేళ అనేది ప్రకృతికి అనుకూలం. ఏవైనా ప్రకృతికి విరుద్ధంగా చేపట్టిన ప్రాజెక్టులు అవి విఫలమే అయితే తప్ప సఫలం కావు. అదేవిధంగా గత పాలకుడు కేసీఆర్ అతిపెద్ద తప్పిదం కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి అక్కడ చాలా కీలకమైన ఆధారాలు ఉన్నాయి. విజిలెన్స్ కమిషన్ ఏం చేసింది, 33 మంది ఇంజనీర్ల పైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా 17 మంది అధికారులు, అవినీతికి పాల్పడిన అధికారుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటే అందులో పెద్ద పెద్ద తిమింగలాల పాపం వాళ్ళు ఇంజనీర్లు, అంటే పాలకులు ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేసినటువంటి వాళ్ళు అవినీతి తిమింగలాలు ఏసీబీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అందులో ఈఎన్సీ హరిరామ్, ఆయన దగ్గర 300 కోట్లు, ఒక ఇంజనీర్ దగ్గర 300 కోట్లు. అదేవిధంగా నూనె శ్రీధర్ మోటార్ల దగ్గర ఉండేటువంటి ఇంజనీరు, ఆయన దగ్గర ఒక 300 కోట్లు. ఇక్కడ కాక ఇతర అంతర్రాష్ట్రంలో బెంగళూరు, వేరే వేరే ప్రాంతాల్లో ఖరీదైన ఫ్లాట్లు, బంగ్లాలు, అపార్ట్మెంట్లు మన దగ్గర ఇవన్నీ కూడా కనుక్కున్నాం. తర్వాత ఆ 17 మంది, మిగతా 17 మంది పైన కూడా విజిలెన్స్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అంటే మనం చెప్పింది కాదు, మన కేంద్ర ప్రభుత్వ సంస్థ, వాళ్ళు కూడా తేల్చేశారు. ఇందులో ఆకాశానికి కంటిని ఉన్న లెక్కలకు పొంతం లేదు, అమాంతం రేట్లు పెంచేశారు. ఆయన గురుత్వాకర్షణ శక్తి ద్వారా నీళ్లు వచ్చే ప్రాజెక్టును వదిలిపెట్టి 11,000 కోట్లు ఖర్చు పెట్టిన అప్పటికే ప్రాణహిత చేవేళ్లకు. ఆ 11 ఇంకా మొత్తం కలిపితే 38,000 కోట్లు. ఆ 38,000 కోట్లతో అదే నీళ్లు, అదే తాగునీటి హైదరాబాద్కు అవసరాలు తీర్చేది. అట్లాంటి ప్రాజెక్టును కాదని చెప్పి ఇంజనీర్లు చెప్పిన చోటు కాకుండా కేసీఆర్ ఇంజనీర్ అవతారం ఎత్తేసిండు. పెద్ద ఆళ్లే ప్రకటించుకున్నారు కదా బీబీసీ దాంట్లో, కేసీఆర్ గొప్ప ఇంజనీరు అని చెప్పుకున్నారు కదా. ఆ ఇంజనీరు ఎక్కడ కట్టమంటే ఇంజనీర్ పాపం వాళ్ళు ఏం చేయలేరు, అధికారులు వాళ్ళు ఆయన చెప్పినట్టు కట్టారు. వద్దు సార్ ఇక్కడ వద్దు, 5 కిలోమీటర్ల దూరంలో, మేము చెప్పిన కన్నా 5 కిలోమీటర్ల దూరంలో మీరు ఈ మేడిగడ్డ, సుందిళ్ళ ఈ బ్యారేజీలు కడుతున్నారు, దీని చాలా ప్రమాదం, ఇక్కడ భూసారం భూ పరీక్షలు అనుకూలంగా లేదు, నివేదికలు రాలేదని చెప్పినా కట్టాల్సిందే అన్నారు. తీరా ఏమైంది, సుందిళ్ళ, మేడిగడ్డ ఈ ప్రాంతాల్లో కుంగుబాటు గురైపోయింది, ప్రాజెక్టు మునిగిపోయింది. మరి ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, విచారణకు ఆదేశిస్తే విచారణ సంస్థలు విచారణ చేయడానికి, నేర అభియోగాలు మోపడానికి, ఉత్తొత్త అభియోగాలు కాదు కదా, సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ 33 మంది ఇంజనీర్లు, మళ్ళా పాలకులు, ఇవన్నీ అభియోగాలు మోపి విచారణ పారదర్శకంగా శిక్షలు పడే విధంగా జరపాలంటే భారత న్యాయ వ్యవస్థలో కొంత సమయం పడుతుంది. దేశ చరిత్ర తీసుకోండి, ఏ కేసు అయినా తర్వే తీర్పులు రావాలంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పడుతుంది. గాలి జనార్దన్ రెడ్డికి మొన్న 7 ఏళ్లు జైలు శిక్ష పడింది. అట్లనే విచారణ అభియోగాలు సిబిఐ కానీ, ఈడీ కానీ, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే కేసులు విచారణ అధికారులు, ఆ సంస్థలు ఉంటాయి, వాళ్ళు చేసి న్యాయమూర్తులు శిక్షలు విధించాల. కాబట్టి ఇక్కడ న్యాయపరంగా ఉన్నటువంటి సహసిద్ధంగా జరిగే జాప్యం జరుగుతుంది తప్ప ప్రభుత్వం తప్పు లేదు. అదేవిధంగా కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పచెప్పినాం. ఎందుకు అప్పచెప్పినాం, ఇప్పుడు మనం మొత్తం ప్రాజెక్టుకి ఎందుకు అప్పచెప్పలేదంటే, మనం ఎక్కడ దెబ్బ తగిలిందో, ఎక్కడ చేయి ఇరిగిందో అక్కడే కట్టుకుంటాం, అక్కడే మందులేస్తాం. ఎందుకంటే లేని దగ్గర ఆరోపణలు, అభియోగాలు నిరూపించలేము. ఎందుకంటే నాణ్యత లేని దగ్గర,
నాణ్యత లేని దగ్గర కట్టగూడెం దగ్గర ప్రాజెక్టు కట్టి కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేశారు కాబట్టి అక్కడి నుంచి విచారణ ప్రారంభించమంటున్నాం. అది సిబిఐ కప్పు చెప్పినాం. అంటే విచారణ అనేది ప్రారంభిస్తే తీగలాగితే అవినీతి డొంక సిబిఐ వాళ్ళు ఒక్కసారి అవినీతి తీగలాగితే అవినీతి డొంక బీఆర్ఎస్ అవినీతి డొంక మొత్తం కూడా కదులుతుంది అని చెప్పినాం. వాళ్ళకు విచారణ పరంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు సిబిఐ అధికారులకు, అధికారులకు. కాబట్టి ఇది 100% ఉద్దేశపూర్వకంగా కావాలని ఎల్ఎన్టీ సంస్థ కూడా ఉంది కేసులో. ఎల్ఎన్టీ సంస్థ పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయమని ఉంది. కాబట్టి అగ్ని ప్రమాదం పంట చేలు తగలబెడితే వచ్చి ఆ గాలికి ఎండాకాలాన్ని ఆసరాగా చేసుకొని 45 డిగ్రీల సెంటిగ్రేడ్ ఆసరాగా చేసుకొని ఆ పంట తగలబెడితే ఇళ్ళకొచ్చి తగలబడింది అన్నట్టు. మరి అక్కడ సెక్యూరిటీ లేరా, సిబ్బంది లేరా? తగలబడితే నిద్రపోయారా మొత్తం అంటుకునేదాకా? కాబట్టి అనుమానాలు వస్తాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా విచారణ జరుపుతుంది. అట్లాంటి దొంగల్ని కాళేశ్వరంలో దోచుకున్న దొంగల్ని తప్పకుండా శిక్షిస్తుందని తెలియజేస్తున్నా.